మంగపతిని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో అబ్బా, అస్సలు మిస్ అవ్వకండి. తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మంగపతి ద నైట్ మేర్ ఆఫ్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. వీధికి ఒక గాంధీ బొమ్మ ఉన్నట్టు ఇంటికి ఒక మంగపతి కావాలంటున్నారు మన తెలుగు యువత. చాలా మంది అబ్బాయిలు ఈయన మీద ఎంత ప్రేమ వర్షం కురిపిస్తున్నారంటే మూడొస్తే ఈయన్నే వేసుకునేటట్టున్నారు. ఏ కమెంట్ సెక్షన్ చూసినా కూడా మంగపతి కరెక్ట్, అమ్మాయిలు కరెక్ట్గా ఉండాలంటే మంగపతి ఉండాల్సిందే, ఈ విధంగా కమెంట్లు చేసి తెగ ప్రౌడ్గా ఫీల్ అయిపోతున్నారు. కానీ వీళ్ళందరికీ సినిమాలో మెయిన్ పాయింట్ అర్థమైందో లేదో తెలియదబ్బా. లాస్ట్లో ఏమని ప్రూవ్ అయింది, వీడు చేసింది కరెక్ట్ కాదనే కదా. ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం, బిగినింగ్ నుంచి వద్దాం. మనోడి పాయింట్ అంతా కూడా పరువు మీదనే ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా లవ్ అండ్ రెస్పెక్ట్ అనేది ఉండదు. ఒక చిన్న పాప స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుందని చెప్పి నాన్న రచ్చ చేస్తాడు. దీన్ని తీసుకొచ్చి ఇంటి పరువుకి లింక్ పెట్టేశాడు. అంతేకాకుండా అందరి ముందు నోటికి వచ్చినట్టు వాళ్ళ భావం తిడతాడు. అది కూడా మా మామ చూస్తున్నాడే అని మినిమం రెస్పెక్ట్ భయం లేకుండా బిహేవ్ చేస్తాడు. సో ఇక్కడ తెలిసిపోతుంది కదా ఇతను ఎంత వరస్ట్ పర్సన్ అనేది. ఇలాంటోడు మీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులకి మీ పేరెంట్స్ని తిట్టి పరువు తీస్తాడు. అందుకే కొంచెం ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకొని సపోర్ట్ చేయాలి. యాక్చువల్గా హీరోయిన్ రోల్ని భలే డిజైన్ చేశాడు డైరెక్టర్. నాన్న లేడు కానీ ఇన్నోసెంట్ మదర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక పోరంబోకు బాబాయిని కూడా ఇచ్చాడు. ఇలాంటోడు ఉన్నాడు కాబట్టి అమ్మ ఇంట్లో కూడా చెప్పుకోలేకపోయింది. అదే కానీ వాళ్ళ అమ్మ తన కూతురిని అర్థం చేసుకొని తనకు సపోర్ట్ ఇచ్చింటే ఆ మంగపతి అలా బిహేవ్ చేసేవాడు కాదు కదా. ఎలాగో లాస్ట్లో అర్థం చేసుకొని నక్కను ఒక కప్పికి బీకుతుంది. అదే చెప్పేది ఏంటంటే మీ పిల్లలు మీ హక్కు, మిగతా వాళ్ళు ఛాన్స్ తీసుకునేలా చేయకండి. ఏం లేదబ్బా, ఈ నక్కని సపోర్ట్ చేసేది మ్యాక్సిమం సింగిల్గా ఉండే బాయ్స్, ఎప్పుడూ పరువు అని సచ్చే అంకుల్స్, అండ్ అదే కరెక్ట్ అని నమ్మిన కొంతమంది ఇన్నోసెంట్ ఉమెన్. ఇలాంటి ఎదవలకి ఏంటంటే ఒక లవ్ లైఫ్ అనేది ఉండదు. అమ్మాయిలతో మాట్లాడడం చేత కాదు, జస్ట్ లవర్స్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అండ్ ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ లైక్ మారుతిరావు గుర్తున్నాడా, అదే కూతురు లైఫ్ని నాశనం చేసి చచ్చిపోయినాడు చూడండి ఆయన, వీళ్ళందరూ బాగా నచ్చుతారు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే భలే ప్రౌడ్గా ఫీల్ అయిపోతారు వీళ్ళు. అండ్ ఏమన్నా అంటే ప్రౌడ్ టు బి సింగిల్ అంటారు. ఏముంది కొటేషన్ ఉంది కదా, మింగలేక మంగళవారం. హైలైట్ ఏంటంటే మారుతిరావుని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆయన పోతూ కూడా ఒక లెటర్ రాసినాడు కదా, ఇంటికి వచ్చే అమ్మా అని, మొగుని చంపేసి నువ్వంటే నాకు ప్రాణం అమ్మా, నేను ఏది చేసినా నీకోసమే అని చెప్తా ఉన్నాడు. ఎంత ఫూలిష్నెస్ కదా. పరువు అని ఎగిరి లాస్ట్కి పరువునంతా రోడ్డు మీద పెట్టేసి చచ్చిపోయినాడు. చెప్పాలంటే 2 ఫ్యామిలీస్ని నాశనం చేసి పెట్టేసినాడు ఈయన. అసలు ఇవన్నీ చూస్తుంటే మీకు కొంచెమన్నా అర్థం కావట్లేదా, పరువు పోయే పనులన్నీ చేసింది వీళ్ళే. బాగా థింక్ చేస్తే పిల్లల మీద ప్రేమ లేదు అండ్ ఇంటి పరువు మీద ఆలోచన లేదు. వాళ్ళకున్నదంతా మేల్ ఈగో మాత్రమే. నేను చెప్పిన మాట వినట్లేదు అని వీళ్ళు నా కంట్రోల్లో లేరు అన్న పాయింటే కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒకరిని కంట్రోల్లో పెట్టుకోవాలనే మైండ్ సెట్తో ఉండకూడదు. ఇలాగే అవుతుంది, వాళ్ళ గుంత వాళ్ళు దవ్వుకొని పరువు తీసుకొని లాస్ట్కి పోతారు. ఓకే ఇప్పుడు ఎందుకు ఆయన గురించి మంగపతి దగ్గరికి వద్దాం. సర్లే బా, పరువు అని మంగపతి అంత ఎగిరినాడు కదా. అసలు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఇంటి పరువు వాడే తీసుకున్నాడు. 2 ఫ్యామిలీలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ని రోడ్డుకి లాగేశాడు. ఆడవాళ్లే ఇంటి పరువు అన్నమ్మేవాడు లాస్ట్కి ఆ అమ్మాయిని కోర్టుకు వచ్చేలా చేశాడు. ఈగోకి పోయి వీడి పరువు తీసుకోవడమే కాకుండా ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసినాడు. హైలైట్ ఏంటంటే అందరి ముందు ఒక లేడీతో రోడ్డు మీద కొట్టించుకుంటాడు. ఇలాంటి బోగ్గాడు మీకు ఎలా నచ్చాడో నాకైతే అర్థం కావట్లే. అసలు నార్మల్గా అమ్మాయిల మీద అరవడం లేదా చేయి చేసుకోవడం ఇవన్నీ మగతనం కాదు అంటారు కదా. ఇక్కడ చూస్తే ఆ అమ్మాయిని అరవడం కాదు, ఇష్టం వచ్చినట్టు కొట్టినాడు. ఇప్పుడు వీడేంది ఇక్కడ ఆడం కూడా. చెప్పండి సపోర్టర్స్, మీ మంగపతి ఆడా మగా ఏమోలేబా, నైట్ చూసి చెప్పండి. హైలైట్ ఏంటంటే ఇలాంటి తండ్రి ఉండాలి అంటున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వీడే వాళ్ళ కూతురు వీడియోలన్నీ లీక్ చేసి పెడతాడు. వెయిట్ క్లియర్గా చెప్తా. ఇప్పుడు సినిమాలో ఏం జరిగింది, వాళ్ళిద్దరు రూమ్కి వెళ్ళిన వీడియో చూసినప్పుడే కదా మనోడు రియాక్ట్ అవుతాడు. అండ్ ఈ విషయం ఆ కెమెరామ్యాన్కి మంగపతికి తప్ప ఎవరికి తెలియదు. యాక్చువల్గా వాళ్ళు ఏం తప్పు కూడా చేయలే, జస్ట్ లోపలికి వెళ్ళారు. ఇది చూసి వీళ్ళ బుర్రలు సరిగ్గా లేవు కాబట్టి ఏదేదో ఇమాజిన్ చేసుకొని ఆ పిల్లని కుక్కను నట్టు కొట్టి వాడి మీద ఇష్టం వచ్చిన కేసులన్నీ వేసి లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తాడు. అండ్ హైలైట్ ఏంటంటే అప్పటి వరకు ప్రైవేట్గా ఉన్న వీడియోని వీడే కదా ఈగోకి పోయి పబ్లిక్లో పెట్టేశాడు. ఇక్కడ చూడండి పాయింట్ అర్థమవుతుందా, అసలు తప్పే చేయని అమ్మాయిని తప్పు చేసింది అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మనోడు. మీరేమో అమ్మాయిలకి ఇలాంటి ఫాదర్ ఉండాలి అంటున్నారు. ఫాదర్ అని పిలిపించుకోవడానికి ఇలాంటి వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ లేదు. సమాజంలో వాడి పేరు బాగుండాలంతే. దానికోసం పిల్లల్లే పెద్దల్లే ఎవరినైనా ఏమైనా చేస్తారు. యాక్చువల్గా నేను చేసిన రీల్కి కమెంట్లు బల పెట్టినారబ్బా, ఆడపిల్లల పెంపకం నీకు తెలియదులే, నీలాంటి వాళ్ళు ఉండబట్టే అమ్మాయిలు ఇలా బరితెగిస్తున్నారని చాలా అంటున్నారు. మోస్ట్ కామన్ కామెంట్స్ ఏంటంటే, నీకు ఒక అమ్మాయి పుట్టి ఆ పిల్ల ఇంకొకరిని లవ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని వాళ్ళు చెప్తున్నారబ్బా. సో వీళ్ళని చూసాక నాకు అర్థమైందంటే అందరూ లవ్కి అగెన్స్ట్గా ఉన్నారు. పిల్లలు పేరెంట్స్ మాట వినాలి, ఇంకా లవ్ చేస్తే అదొక పెద్ద క్రైమ్ అనమాట. ఫైనల్గా ఈ దరిద్రులాగానే వాళ్ళ పిల్లలు కూడా తయారవ్వాలి. అంతే, ఈ ఎదవని చూసి వాళ్ళ పిల్లలు తయారవుతారు, మళ్ళీ వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు. ఫైనల్గా ఎదవలంతా కలిసి ఒక ఎదవ ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఇంత చెప్పాను కదా మంగపతి గురించి ఎంత బొగ్గాడో అని. అయినా కూడా వాడే కరెక్ట్ అంటే ఇంకేం చేయలేం. రూల్ నెంబర్ 1, యాక్చువల్గా కొంతమంది పేరెంట్స్ అయితే భలే సెల్ఫిష్గా ఉంటారు. ప్రతిదీ వీళ్ళకి నచ్చినట్టే జరగాలి. ఈవెన్ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వరు. అందము ఆస్తి చూస్తారు, ఎందుకంటే అవి కనిపిస్తాయి కాబట్టి. కానీ బిహేవియర్ మాత్రం తెలియదు. మళ్ళీ పెళ్ళయ్యాక వాడు కొట్టినా తిరిగినా సర్దుకుపోండి అని చెప్తారు. కొంచెం కూడా సెన్స్ ఉండదు ఇలాంటి పేరెంట్స్కి. అరే పిల్లల మనసులో ఏముంది అని అనుకోరబ్బా. ఎంతసేపటికి వీళ్ళు చెప్పిందే కరెక్ట్, వీళ్ళు చేసిందే కరెక్ట్. ఏమన్నా అంటే లవ్
లవ్ చేయడం తప్పంటారు. ప్రేమించిన వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళ కోసము ఇష్టం లేని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ధైర్యం చేస్తారు లేచిపోవడానికి. అలా లేచిపోయిన వాళ్ళని కూడా కొంతమంది చనిపోయారు అనుకోండి. కానీ కొంతమంది మరీ సెన్సిటివ్గా ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఇది ఒక టైప్ ఆఫ్ రేపే. ఈ పేరెంట్స్ చేసిన బ్లాక్ మెయిల్స్కి, బెదిరింపులకి లోపల కుమిలిపోతుంటారు. బెడ్రూమ్ని బాగా రెడీ చేసి ముక్కు మొహం తెలియనంతో పడుకోబెడతారు. అంత పాపం అసలు. ఒక టైప్ ఆఫ్ లీగల్ రేప్. ఫైనల్గా కన్న కూతురుని బాధ పెట్టి వాళ్ళ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. ఇంకా సమాజంలో తలెత్తుకొని తిరుగుతారు. అందుకే ఒక్కోసారి అనిపిస్తుంటుంది కౌన్సిలింగ్ పిల్లలకి ఇచ్చే ముందు పేరెంట్స్కి ఇవ్వాలని. వీళ్ళకి ఏది తప్పు ఏది రైట్ అని తెలిస్తే ఆటోమేటిక్గా పిల్లలు బాగుంటారు. సో ఇదబ్బా మ్యాటర్. ఈ వీడియోకి ఎక్స్టెన్షన్గా ఇంకోటి కూడా చేస్తా. సరే కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, అప్పుడే కొంచెం రీచ్ వస్తుంది, అందరికీ తెలుస్తుంది. అండ్ ఇది మీ వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి, టాటా బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.